ఇక్కడ సజీవులను దేవుడు మేఘాల మీద కొనిపోబోతున్నాడు, యుగ యుగములు తనతో ఉండటానికి అని చెప్పి వ్రాసి ఉన్నాడు. ఇక్కడ ఫుట్ నోట్ లో మీనింగ్ కూడా ఉంది, గమనించండి. మేఘముల పైన అని, మేఘముల మీద. ఫుట్ నోట్ లో ఏముంది? మేఘముల యందు మేఘారుడై ఆయన వచ్చుచున్నాడు. కాబట్టి రెండో రాకడలో మనం కూడా అదే మేఘాల మీద రెండో ఆకాశం మీదకి వెళ్ళబోతున్నాము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఎవరు వెళ్ళబోతున్నారంటే సజీవులైన వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి విషయంలోనూ గమనిస్తూ, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరిస్తారో వారికంటూ ఒక గుర్తుని, వారికంటూ ఒక ముద్రనిస్తాడు. వారిని మాత్రమే ఆ మేఘాల మీద కొనిపోవటం జరుగుతుంది. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పరలోకంలో నివసించుటకు అర్హులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంచబోతున్నాడు.